బ్యాక్ ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ జిల్లాలో భూదందాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నగరం నడిబొడ్డున సర్క్యూట్ హౌస్ సమీపంలో 1000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాజేసేందుకు లోకేష్ యత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూముల కబ్జాపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని నగరాన్ని ఒక పిక్చర్ తీసుకొని మధ్యలో చొక్కబెడితే నగరం నడిబొడ్డున ఉన్నటువంటి స్థలం దాదాపు 1000 నుంచి 1500 కోట్లు విలువ చేసేటువంటి స్థలాన్ని తన మనుషుల చేత ఈరోజు దోచుకోవడానికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ పూనుకున్నాడు అన్నటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో ఉన్నటువంటి చాలామంది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు, లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మనుషులందరూ కూడా దాదాపు 54 మంది ఆ రోజు వరకు లేనటువంటి రిజిస్ట్రేషన్లు పేర్లతో సహా ఎవరైతే కోర్టులకు వెళ్ళి ఇది ఎలాగా లోకేష్ గారి తాలూకా చలవతో ప్రభుత్వం వైపు నుంచి ఏ ఒక రకమైనటువంటి ఒత్తిడి లేకుండా, ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి కేసులు వేయకుండా దీన్ని అంతటిని కూడా నడిపిస్తున్నటువంటి వ్యక్తి జీపీఏ చేసుకొని వీళ్ళందరికీ రిజిస్ట్రేషన్లు చేసి లోకేష్ ద్వారా ఈ కథనంతటినీ కూడా నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాం. దీని మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీని మీద ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావన చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం.